మీరు తిరుమల గారు చేశారు. ఎందుకు మళ్ళీ ఇటు వైజాగ్ మారాల్సి వస్తుందంటే ఏంటి రోజు ఒకటే రెస్టారెంట్ లో తినాం కదా, అప్పుడప్పుడు మారుతాం కదా, అలానే మూడు వచ్చింది మారాలనిపించింది మారాను అంతే. అది మీరు రాజుగారిని శిరీష్ అన్నని అడగాలి, అది నాకు తెలియదు కదా. సార్ డిస్ట్రిబ్యూషన్ లో ట్రాన్స్పరెన్సీ లేదని మేము ఎప్పుడు అనట్లేదు, కానీ ఇప్పుడు దాకా ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా ఎన్ఆర్ఏ అమ్మేస్తున్నాం అనుకో, మన మేంచి ఒక డిస్ట్రిబ్యూటర్ మీద బర్డెన్ వెళ్తుంది. బర్డెన్ వెళ్తున్నప్పుడు మనకంటే తను ఎక్కువ బాధ్యతగా ఉంటాడు. సో మనం అతన్ని ట్రాన్స్పరెన్సీ అడగాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు పర్సంటేజ్కి వచ్చేసింది అనుకోండి, ఫర్ సపోజ్ ఇప్పుడు వాళ్ళందరూ చెప్పినట్టు యూఎస్ లో ఉంది కదా, కర్ణాటకలో ఉంది కదా, ఈ అన్నిటిలో రెంట్ ట్రాక్ ఉంది, లేకపోతే మాకు సిస్టమ్ తెలుస్తుంది రెంట్ ట్రాక్ యూఎస్ లో మీ అందరికి తెలిసినట్టు. సో అట్లానే మాకు ఇప్పుడు పర్సంటేజ్ మీదకి వెళ్తుంది కాబట్టి మీరు అన్నట్టు ఫుట్ ఫాల్ పెరిగినా, థియేటర్స్ వాళ్ళు బాగుపడుతున్నా, అన్ని జరిగినా మాకు ఆ రెవెన్యూ సైడ్ ఎంత పెరిగిందో తెలియాలి కాబట్టి మాకు ఆ ట్రాన్స్పరెన్సీ కోసం రెంట్ ట్రాక్ కావాలి అంటున్నాం. ఇప్పుడు దాకా ఏంటంటే మరి పర్సంటేజ్ వచ్చిందో అది వేరు, రెంటల్లో ఉన్నప్పుడు వేరు కదా. రెంటల్లో ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ రిస్క్ ఎక్కువ కదా. అదే మేము అదే అంటున్నాం, అవన్నీ మీరు తెచ్చేస్తే అంత తొందరగా కుదిరితే అంత తొందరగా, అప్పుడు మేము ఇవన్నీ కూడా కూర్చొని ఎక్కడ టేబుల్ సాల్వ్ చేసుకుని ఎలా చేద్దాం. సార్ 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 ఇప్పుడు దాకా మేము ఒక థియేటర్ కి ఒక 100 రూపాయలు రెంట్ కడుతుంటే ఆ థియేటర్ కి ఆ ఓనర్ కి ఎంత రెంట్ వెళ్తుంది అనేది ఇప్పుడు దాకా ఎవ్వరు చేయలేరు. మీరు సిబిఐ సిఐడిఎల్ పెట్టినా కనుక్కోలేరు. ఇప్పుడు నిజంగా పర్సంటేజ్ ఇచ్చిన ఆ సి సెంటర్లు కూడా 60% ఇచ్చేలా యూనిలాటరల్ గా లెటర్ పాస్ చేశారు. ఎంత మందికి నిజంగా 40% వెళ్తుంది అనేది ఏమీ తెలియదు ఎవరికి. సో ఎవరిని బాగు చేయడానికి ఇవ్వాలి పర్సంటేజ్, మమ్మల్ని మేము చంపుకుని. సో ఈరోజు ఛాంబర్లో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్కి మీటింగ్ జరిగింది. సో ఈ పర్సంటేజ్ విధానం గురించి ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చేయటానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్, ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనే దానికి కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించింది ఎలా ఎలా చేయబోతున్నారు అనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ముందు హెల్దీ, పాజిటివ్. సో రెండు ఎగ్జిబిటర్స్ నుంచి కానీ ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి కానీ అన్ని సమస్యలు మాట్లాడేసుకొని ఛాంబర్లో సాల్వ్ చేసుకున్నాము. దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాని రేపు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి 3 సెక్టార్స్ సానుకూలంగా పాజిటివ్గా వచ్చి కమిటీ ఫైనల్ చేసుకున్నాం. సో రాబోతున్న మా సతీష్ గారి పెద్ది జూన్ 4th చాలా హెల్దీగా రిలీజ్ అవుతుంది. దాంట్లో ఎలాంటి ఎవరికి డౌట్స్ అక్కర్లేదు. థ్యాంక్ యూ.